హాయ్ అండి. ఇవాళైతే మా హోమ్ టూర్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే బయట ఓపెన్ ప్లేస్ ఉందండి. ఓపెన్ ప్లేస్‌లో అయితే ఈ విధంగా మా పిల్లల సైకిల్స్, ఆడుకునే బుడికీలు అన్నీ పెట్టేసుంటారనమాట. ఇట్లాగా గేట్ ఎంట్రన్స్‌లో అయితే తమలపాకు మొక్క, మనీ ప్లాంట్ అయితే పెట్టున్నామండి. గ్రిల్స్ అంతా కూడా బాగా అల్లుకున్నాయి. ఇక్కడి నుంచి లోపలికెళ్తే వరండా అనమాట. ఇదైతే రెంటెడ్ హౌసేనండి. మా ఓన్ హౌస్ అయితే కాదు. ఇక్కడ వరండా స్పేస్‌లో అయితే ఇక్కడ చిన్న బెడ్ అయితే వేసాము. మా పిల్లల బుక్స్, బ్యాగ్స్, ఇట్లా మా బాబు సైకిల్, చిన్న సైకిల్ ఏందనేసి పాపకి ఇచ్చేసి పెద్ద సైకిల్ తీసుకున్నాడు అనమాట. ఈ విధంగా టవల్ ఆరేసేదానికి ఒక తాడైతే కట్టాము. ఎక్స్ట్రా సిలిండరు, పాప ఉయ్యాలైతే ఊరి దగ్గర అలవాటండి. అందుకోసం అయితే ఉయ్యాలు కట్టానమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉయ్యాలు ఊగుతుంటుంది. ఒక్కోసారి అయితే దాంట్లోనే పట్టుకొని నిద్రపోతుందండి సండే రోజు. అట్లాగైతే ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చేద్దాము. ఇదైతే కిచెన్ అండి. కిచెన్లోనే ఒక ర్యాక్ అయితే ఇచ్చారనమాట పూజకి కూడాను. విధంగా పటాలు పెట్టుకోవడానికి, పూజ సామాన్ పెట్టుకోవడానికి ర్యాక్ అయితే పొడవుగా ఇచ్చారనమాట. గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయితే ఇక్కడైతే స్టోరేజ్ పెట్టుకుంటానండి. స్టోర్ చేసుకుంటాను అనమాట. అవసరమైనవి వీటిల్లో అయితే పోసి పెట్టేసుకుంటాను. ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము. నాకైతే ఫ్రీగానే అనిపిస్తుందండి. మాకు కిచెన్ అంత ఇరుకిరుగ్గా అనిపించదు అనమాట. బాగా ఫ్రీగా అనిపిస్తుంది. ఇటు సైడింగా ప్రతి కిటికీకి కూడా మెస్ ఉండాల్సిందే, దోమలు వచ్చేస్తాయి ఈవినింగ్ అయితే. అందుకోసము ఇటు సైడ్ అయితే ఒక ర్యాక్ ఇచ్చారు ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. గెరిట్లు, స్పూన్లు ఇవన్నీ కూడా, పీలర్స్ ఇవన్నీ దేనికి దాన్ని డివైడెడ్గా పెట్టేసుకుంటారు అనమాట. అన్ని క్లమ్జీగా మనకి వెతుక్కోవడానికి గందరగోళంగా అనిపిస్తుంది. అందుకోసము అట్లా పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే పిల్లలు డ్రింక్స్ అయితే స్టోర్ చేసుకున్నారండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేది ఆలస్యం, ఏదో ఒకటి అయితే చల్లగా తాగాలని వాళ్ళు. ఎండలు కూడా అట్లాగే కాస్తున్నాయి. ఇక్కడ కిచెన్లోంచి బయటకు వచ్చిన తర్వాత బెడ్ అయితే ఒకటి ఈ విధంగా వేసుంటామండి. ఇక్కడ ఇవన్నీ ఇట్లా ఈ క్లాక్లో అయితే మా ఫొటోస్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. మిషన్ అయితే నేను ప్రాపర్గా అయితే టైలరింగ్ రాదు కానివ్వండి, ఆల్ట్రేషన్ కోసం అయితే ఆ పర్పస్ మీద అయితే తెచ్చిపెట్టుకున్నాను. కానీ అప్పుడప్పుడు మా పాపకి అవి కుడుతుంటానమాట. మా పాప, బాబు, నేను, మా వారు. పిల్లలు యూనిఫామ్ అవి కుట్లు ఊడదీస్తూ ఉంటారు కదండి, వాటికైతే ఆల్ట్రేషన్కి అస్తమానం మిషన్ దగ్గరికి ఏమి వెళ్దామనేసి సెకండ్ హ్యాండెడ్ మిషన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇవి మా వారికి తిరుమలలో డ్యూటీ వేసినప్పుడు ఈ పట్టం అయితే తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామిది. ఈ లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళినప్పుడు మా పాపకి అక్కడే తీసి ఫ్రేమ్ అయితే అప్పటికప్పుడే కట్టించారనమాట, ఒక 1 అవర్కే. ఈ విధంగా అయితే బేసిన్ దగ్గర అయితే ఒక మిర్రర్ అయితే మా వారు పెట్టుకున్నారండి. డైలీ షేవ్ అయితే చేసుకుంటారు మార్నింగ్. ఎవ్రీడే షేవింగ్ చేసుకొని డ్యూటీకి వెళ్తారనమాట. ఆ రోజు ఈ రోజు అనకుండా. ఇక్కడ ఎదురుగా డోర్ ఉండేది. హాల్లో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. అది వాష్రూమ్ అటు సైడ్, టీవీకి వెనక సైడ్ అంతా. టీవీ ర్యాక్ అయితే ఇట్లా చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. అదైతే మా చిన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో అండి. అమ్మ, నాన్న, అక్క, 2 అన్నయ్యలు, అమ్మమ్మ, నేననమాట. చిన్న పాపని నేనే. ఫ్యామిలీ ఫోటో గుర్తుగా అనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ ప్లాటేనండి, డబుల్ బెడ్రూమ్ కాదు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చేస్తే ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఆ డోర్ ఉండేది వాష్రూమ్ అనమాట. మాకైతే బాగానే ఫ్రీగా ఉంటుంది. పిల్లలు ఆడుకునేదానికి అన్నిటికి కూడా బాగా వైనింగ్ అనిపిస్తుంది అనమాట. ఊర్లో ఉన్నంత ఫీలింగే అనిపిస్తుంది. ఇక్కడ ఇట్లాగే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నామండి. ఇవన్నీ కూడాను మేమే డెకరేట్ చేసుకున్నాం అనమాట. అవన్నీ మా బాబు పిల్లలే పెట్టేశారు, వాల్ స్టిక్కర్స్ అన్నీ కూడా. ఈ విధంగా ఇటు సైడ్ అయితే ఒక ర్యాక్ ఇచ్చారు. ఆ ర్యాక్లో అయితే డైలీ యూజ్ చేసే బట్టలన్నీ కటన్ అయితే మేము పెట్టేసామన్నమాట. మా పాప అయితే మమ్మీ నా టబ్ అయితే చూపిమనింది. ఇట్లాగా వాష్ ఏరియా అయితే ఉందండి. వాష్ ఏరియాలో పిల్లలు టబ్బు, ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే సమ్మర్లో ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా స్నానాలు చేయడం, ఆ టబ్బు కోసమైనా స్నానం మేమే చేస్తామనేసి వెళ్ళిపోతారనమాట ఇద్దరు ఆ వాష్ ఏరియాకి. ఇదండి. ఇక్కడి నుంచి ఇటు బయటకు వచ్చినాక మాకు చూశారు కదా
వరండాలో నుంచే బయట రోడ్డు అయితే కనిపిస్తుంటుంది. చూసారు కదా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. రోడ్డుకి దగ్గర అనమాట. ఇది చూసారు కదా, ఈ విధంగా పిల్లలు ఉయ్యాలు ఊగుతూ ఉంటారనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు టైం అయితే అక్కడ స్పెండ్ చేస్తారనమాట. ఇదండి మా హోమ్ టూర్ అయితే. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా వెహికల్స్ రోడ్డు దగ్గరే. బాయ్ అండి.